హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దారి సప్తముక్తి నగరమైన కాశీ క్షేత్రంలో కొలువై ఉన్న కాశీ విశ్వేశ్వరుని దగ్గర నుండి 225 కిలోమీటర్ల దూరంలోనున్న మరొక సప్తముక్తి క్షేత్రం శ్రీరామచంద్రమూర్తి జన్మించి పరిపాలించిన నగరం అయోధ్యకు వెళుతున్న దారి ఇది. వారణాసి నుంచి అయోధ్యకు 4-5 గంటల జర్నీ ఉంటుంది. ఈ రహదారి పేరు వారణాసి లక్నో రోడ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పూర్వం ఫైజాబాద్గా పిలువబడిన జిల్లా ప్రస్తుతం అయోధ్య జిల్లాగా మారిన అయోధ్య నగరాన్ని, అక్కడ కొలువైన బాలరాముని చూడడానికి కాశీ యాత్రకు వచ్చిన భక్త యాత్రికులు ఎక్కువ శాతం మంది అయోధ్య వెళ్ళడానికి ముఖ్యత్వం ఇస్తుంటారు. కాశీ యాత్రకు వచ్చి కాశీలో 3 రోజులు లేదా 5 రోజులు లేదా 9 రోజులు ఉండాలనుకునేవారు తప్పనిసరిగా రాత్రి నిద్ర అయితే కాశీ క్షేత్రంలోనే చేయాలి. అటువంటప్పుడు కాశీ యాత్ర నివాసానికి ఆటంకం కలగకుండా అయోధ్యను కూడా దర్శించుకోవాలనుకునేవారు కాశీలో ఉదయాన్నే బయలుదేరి ఆంజనేయుని ప్రధాన మందిరం హనుమాన్ గర్హిని, రామ మందిరాన్ని, మరికొన్ని ఇతర ముఖ్య ఆలయాలను దర్శించుకుని సాయంత్రానికి కాశీకి చేరిపోవచ్చు. ఒక నలుగురికి అయితే ట్యాక్సీ వాళ్ళు తీసుకురావడానికి 5,000 తీసుకుంటారు. వెళ్లే మెంబర్స్ ఎక్కువగా ఉంటే కొంచెం పెద్ద వెహికల్ అరేంజ్ చేసి జర్నీ ప్రైస్ తగ్గిస్తారు. కాశీలో కొన్ని ఆశ్రమాల వాళ్లే ఈ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తుంటారు. వారణాసి నుంచి అయోధ్యకు ట్రైన్ ఫెసిలిటీ ఉంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే విజయవాడ నుండి అయోధ్యకు ప్రతి సోమవారం, సికింద్రాబాద్ నుండి అయోధ్యకు ప్రతి శుక్రవారం డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. అయోధ్యకు ఒక 36 కిలోమీటర్ల ముందు వచ్చే జంక్షన్ పేరు మన్కాపూర్. ఇక్కడికైతే విజయవాడ, సికింద్రాబాద్ నుండి వారానికి 3-4 రోజులు ట్రైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మన్కాపూర్ జంక్షన్ నుంచి కూడా అయోధ్యకు ట్రైన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి బస్సులో కూడా వెళ్ళొచ్చు. అయోధ్య ముఖద్వారం నుండి రామ మందిరానికి వెళ్లే దారిలో శ్రీరామునితో ముడిపడి ఉన్న పురాతన మందిరాలు, భవంతులు, రహదారులు, అయోధ్య నగరపు ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. అయోధ్య గురించి తెలుసుకుని ఇంకా సందర్శించే సందర్భం రావడానికి సమయం పట్టేవారికి అయోధ్య నగరాన్ని చూపించే ప్రయత్నం ఈ వీడియో. సప్త అశ్వాలతో కూడిన రథంతో సూర్య భగవానుడు సప్తముక్తిపురమైన అయోధ్యకు ఆహ్వానం పలుకుతున్న అయోధ్య ముఖద్వారం ఇది. 500 సంవత్సరాల నిరంకుశ పోరాటం తర్వాత నిర్మాణం జరిగిన రామ మందిరం ఈ సంవత్సరం అంటే 2024 జనవరి 22వ తేదీన బాలరాముని విగ్రహ ప్రతిష్టతో శ్రీరామ మందిరం భక్తుల దర్శనానికై ప్రారంభోత్సవం చేయబడింది. అయితే మందిర నిర్మాణం పూర్తిగా కంప్లీట్ అవడానికి 2025వ సంవత్సరం సెప్టెంబర్ అవుతుందట. రామాయణ ఇతివృత్తానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులను రామ మందిరంలో ఏర్పాటు చేయడానికి తయారు చేయబడి భద్రపరిచే ప్రదేశం ఇది. నేపాల్ గాలేశ్వర్ ధామ్ నుంచి 2 దేవశిలలు, రాజస్థాన్ నుంచి 3 భారీ శిలలు, అలాగే కర్ణాటక నుంచి 3 శ్యామ్ శిలలు తీసుకువచ్చి ఇక్కడ భద్రపరిచారు. ప్రత్యేక శివలింగాలు కూడా ఇక్కడ భద్రపరిచారు. భారీ స్థాయిలో రూపొందించబడుతున్న దీపం, డప్పు, గద, బాణం వీటన్నిటినీ ఇక్కడ మనం చూడవచ్చు. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 7వ అవతారమే శ్రీ రామావతారం. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన ఈ అయోధ్య నగరం రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలస్థానం. భారతదేశంలో ఉన్న అతి పురాతన నగరాల్లో ఒకటైన ఈ అయోధ్యకు మరొక పేరు సాకేతపురం. ఈ పక్కనే మరికొంత దూరంలో రామమందిర నిర్మాణానికి అవసరమైన ప్రాకారాలకు, ప్రవేశ మార్గాలకు, మండపాలకు, మందిరాలకు, స్తంభాలకు, సభావేదికలకు అవసరమైన విడి భాగాలను ఇక్కడే తయారు చేస్తున్నారు. వీటిని ఇక్కడ తయారు చేసి శుభ్రపరిచి రంగులేసి రామమందిరం వద్దకు తీసుకువెళతారు. చాలామంది అయోధ్య వచ్చిన భక్తులు ఇక్కడ తయారు చేస్తున్న శిల్పకళా రూపాలను చేతులతో స్పర్శించి నమస్కరించుకుంటారు. కారణం ఇవన్నీ శ్రీరామ మందిరంలో ఉపయోగించబడి చాలా ఎత్తులో, మళ్ళీ మనం స్పర్శించలేనంత ఎత్తులో కట్టుబడిలోకి వెళ్ళిపోతాయి గనక. వైష్ణవులకు ఎంతో ముఖ్యమైన పవిత్రమైన పుణ్యక్షేత్రాలు 108 ఉన్నాయి. వీటిని దివ్య దేశాలంటారు. ఈ 108 దివ్య దేశాలు పరమ వైష్ణవ భక్తులైన 12 మంది ఆళ్వార్లు రచించిన 4000 తమిళ శ్లోకాల ద్వారా కీర్తించబడ్డాయి. అలాంటి 108 దివ్య వైష్ణవ క్షేత్రాలలో 105 భారతదేశంలోనే ఉన్నాయి. మరొకటి నేపాల్ దేశంలో ఉన్న ముక్తినాథ క్షేత్రం. మిగిలిన 2 ఈ భూమికి వెలుపల అంటే వైకుంఠంలో ఉన్నాయని నమ్ముతారు.
అత్యధికంగా తమిళనాడులో 84 దివ్య దేశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2 క్షేత్రాలు ఉన్నాయి. ఈ ఉత్తరప్రదేశ్లో 4 క్షేత్రాలు ఉన్నాయి. ఈ 4ంటిలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ అయోధ్య ఒక వైష్ణవ దివ్య దేశం. ఇప్పుడు మనం చూసిన ప్రదేశానికి ఎదురుగా ఉంటుంది ఈ పంచముఖి ఆంజనేయుని మందిరం. వాల్మీకి రచించిన రామాయణ మహాకావ్యం మొదటి భాగంలో కోసల సామ్రాజ్య వైభవాన్ని, ప్రజలు అనుసరిస్తున్న ధర్మాన్ని, పాటిస్తున్న సంప్రదాయాలను, వారి విశ్వసనీయతతో కూడిన అయోధ్యను చాలా గొప్పగా వర్ణించాడు. అదేవిధంగా అభినవ వాల్మీకిగా పిలువబడే తులసీదాసు తిరిగి రచించిన రామచరిత మానసలో అయోధ్య వైభవాన్ని అంతే గొప్పగా వర్ణించాడు. కాశీలో ఉన్న తులసి మానస మందిరంలో పాలరాతి గోడలపై ఏ విధంగా అయితే రామచరిత మానసలోని శ్లోకాలతో సహా రామాయణ వృత్తాంతం రాయబడి ఉంటుందో, ఈ అయోధ్యలో కూడా వాల్మీకి భవన్లో అదే విధంగా లోపలి గోడలపై రామాయణ చరిత్ర వ్రాయబడి ఉంది. తమిళ కవి అయిన కంబర్ తాను రాసిన కంబరామాయణంలో కూడా అయోధ్య గురించి చాలా అత్యున్నతంగా వర్ణించాడు. తమిళ వైష్ణవ భక్తు కవులైన ఆళ్వార్లు కూడా అయోధ్యను వర్ణించిన తీరు అమోఘం. అయోధ్యలో ప్రధానంగా దర్శించుకోవాల్సినది 10 శతాబ్దాల చరిత్ర కలిగిన ఆంజనేయుని మందిరమైన హనుమాన్ గర్హి, ఆ తర్వాత రామ మందిరం. ఇంకా చూడవలసిన ప్రదేశాలు దశరథ మహల్, కనక మహల్, రామ్కా పైడి అంటే సాయంత్రం సమయంలో అద్భుతమైన లేదర్ షో జరిగే ప్రదేశం. ఒక రకంగా అయోధ్యకు గుండెకాయ లాంటి ప్రదేశం అని చెప్పాలి. పెద్ద వీణతో ఏర్పాటు చేయబడిన లతా మంగేష్కర్ చౌక్ మరియు సరయూ నదీ ఘాట్, వీటన్నిటితో పాటు ఇలా ఈ ఉపమందిరాలు కూడా చూడాలనుకుంటే ఆటో లేదా రిక్షా మాట్లాడుకుంటే వీటన్నిటిని ఒక్కొక్కటిగా చూపిస్తారు. మొఘల్ సామ్రాజ్యానికి ఆద్యుడైన బాబర్ ప్రస్తుతం నిర్మించిన రామమందిర స్థానంలో ఉన్న పాత రామాలయాన్ని ధ్వంసం చేసి దానిపై నిర్మించిన మసీదు పేరే బాబ్రీ మసీద్. 500 సంవత్సరాల నిరంకుశ పోరాటం, కొంతమంది హిందువుల ప్రాణత్యాగం తర్వాత 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వివాదాస్పద స్థలంగా మారిన రామ జన్మభూమి హిందువుల పరమైంది. 2020 ఆగస్టు 5వ తేదీన శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షణలో రామ మందిర నిర్మాణ ప్రారంభానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ భూమి పూజ చేశారు. 2024 జనవరి 22వ తేదీన మళ్లీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భారతదేశం అంతటా హిందువులంతా ఏకకాలంలో శ్రీరామ నామ జప పఠన సమయంలో వేద మంత్రోచ్చారణల మధ్య అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. ముదురు రంగు కృష్ణశిలపై శ్రీరాముడు 51 అంగుళాల పొడవుతో 5 ఏళ్ల బాలుడిలా విల్లు బాణం పట్టుకుని ఇచ్చే ఆ దర్శనం మాటలకందని మహాద్భుత దృశ్యం. అయోధ్యలోని కరేసుకపురం ప్రాంతంలో ఉన్న బడే హనుమాన్ మందిరం ఇది. జైన మతస్థులకు కూడా చాలా ముఖ్యమైన నగరం అయోధ్య. 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖమైన 5గురు తీర్థంకరులకు జన్మనిచ్చిన ప్రదేశం ఇది. జైన మతానికి ఆద్యుడైన శ్రీ వృషభనాథుడు ఇక్కడే జన్మించాడు. జైన మత గురువులైన తీర్థంకరుల్లో మొదటి వారైన ఆదినాథ్, 2వ వారు అజిత్నాథ్, 4వ తీర్థంకరుడు అభినందనాథ్, 5వ తీర్థంకరుడు సుమతీనాథ్, 14వ తీర్థంకరుడు అనంతనాథ్ ఈ పుణ్యభూమిలో జన్మించిన పంచతీర్థంకరులు. అయోధ్య బౌద్ధమత వారసత్వం కూడా కలిగి ఉంది. మౌర్య చక్రవర్తుల కాలంలో నిర్మించబడిన అనేక బౌద్ధాలయాలు, బౌద్ధ స్మారక చిహ్నాలు, శిక్షణా కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. గుప్తుల కాలంలో అయోధ్య వ్యాపార వాణిజ్య కేంద్రంగా శిఖరాగ్ర స్థాయికి చేరుకుంది. కాలగమనంలో గొప్ప బౌద్ధ మత కేంద్రంగా కూడా అయోధ్య విరాజిల్లుతూ వచ్చింది. గౌతమ బుద్ధుడు 1-2 సార్లు ఇక్కడ అడుగు పెట్టినట్లు ఉంది గాని వ్రాతపూర్వక ఆధారాలు లేవు. మనం ముందు చెప్పుకున్న వాల్మీకి భవనం ఇదే. బడే హనుమాన్ మందిరం బయటికి రాగానే ఎదురుగా ఉంటుంది. ఈ మందిరం లోపల రామాయణంలోని 24,000 శ్లోకాలు వ్రాయబడ్డాయి. ఇక్కడ ప్రధాన మందిరంలో వాల్మీకి మహర్షి లవకుశులతో దర్శనమిస్తుండడం విశేషం. ఈ అయోధ్య నగరపు వీధులలో తిరుగుతున్నంతసేపు ఇక్కడి ప్రశాంత వాతావరణం, లేత రంగులతో కనిపించే పురాతన మందిరాలు, భవంతులు మనల్ని వేరే ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకువెళతాయి.
ఇదే శ్రీరామ మందిరానికి ముందున్న ప్రధాన రహదారి. ఇక్కడ నుంచి కొంచెం దూరం ముందుకు నడుచుకుంటూ వెళితే రామ మందిరం ఎంట్రన్స్ కు చేరుకుంటాం. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన శ్రీరామచంద్రుడు మహాపురుషుడు, అపారమైన శక్తిమంతుడు, ఇంద్రియాలను జయించినవాడు, సంకల్ప శక్తి గలవాడు, అన్ని విద్యలు తెలిసినవాడు, ఐశ్వర్యవంతుడు, శత్రువును నిగ్రహించగలిగినవాడు, సముద్రమంత గాంభీర్యం ఉన్నవాడు, హిమవత్ పర్వతమంత ధైర్యం కలిగినవాడు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. అటువంటి సకల గుణాభిరాముని దివ్య మంగళ రూపం భారతదేశంలో ఏ రామ మందిరంలోనైనా సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేతంగానే మనం చూస్తుంటాం. కానీ ఈ అయోధ్యలో రాముడు జన్మించిన ఈ రామ జన్మభూమిలో లోకమంతటికి దర్శనమిచ్చే రూపం 5 సంవత్సరాల వయసు గల బాలరాముని రూపంలో. ఒక్కసారి చూస్తే మదిలో నిలిచిపోయే మర్చిపోలేనంత సుందర రూపంలో. శ్రీరామ దర్శనానికి వెళ్ళాలంటే ఈ క్యూ లైన్లోనే చాలా దూరం నడవాలి. అయితే చుట్టుపక్కల ఉన్న పరిసరాలను, ఇంతకు ముందే నిర్మించి ఉన్న ఆలయాలను, ప్రస్తుతం కడుతూ ఉన్న మరికొన్ని ఆలయాలను గమనిస్తూ ఆస్వాదిస్తూ నడుస్తూ ఉంటే సమయమే తెలియదు. సెక్యూరిటీ చెక్కింగ్ అయితే ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫోన్లు, పెన్నులు ఏమీ అలౌ చేయరు. ఇక్కడున్న 51 అంగుళాల పొడవుగల బాలరాముని విగ్రహం యొక్క చిరుమందహాసం, వర్చస్సు గురించి ఇంతకుముందు మనం ఏ సినిమాల్లోనూ, సీరియల్స్లోనూ ఎక్కడా చూడకపోవడం, ఏ పురాణ కథల్లోనూ, ఏ పుస్తకాల్లోనూ ఎక్కడా చదవకపోవడం విశేషం. ఇంతటి గొప్ప సజీవ రూపాన్ని తయారు చేసిన శిల్పి కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్. MBA గ్రాడ్యుయేట్ అయిన అరుణ్ యోగిరాజ్ తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి తన కుటుంబ వారసత్వంగా వస్తున్న శిల్పకళా వృత్తిని ఎంచుకుని ఇంతటి అద్భుత సాక్షాత్కారానికి కారణమయ్యాడు. అయితే ఈయనతో పాటుగా బెంగళూరు, రాజస్థాన్కు చెందిన మరో 2 ప్రముఖ శిల్పులు కూడా విగ్రహాలను చెక్కడం జరిగింది. అయితే వాటిని మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ఆలయ ప్రాంగణంలోనే మరొక చోట ప్రతిష్ఠిస్తారట. ఉత్తరాది వాళ్ళు చిన్నపిల్లలను లల్లా అని పిలుస్తారు. అలాగే రామచరిత మానసులో గోస్వామి తులసీదాస్ గారు చిన్న వయసులో ఉన్న రాముణ్ణి రామ్ లల్లాగా సంబోధించడం వల్ల అయోధ్య రామ మందిరంలో ఉన్న రాముని పేరు రామ్ లల్లాగానే వాడుకలో ఉంది. ఇంకా తుది మెరుగులు దిద్దబడుతున్న ఆలయం మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడి నుంచి కూడా లోపలికి చాలా దూరం నడవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నది లతా మంగేష్కర్ చౌక్. ఈ కూడలిలో 40 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తు, 14 టన్నుల బరువు గల ఈ అతిపెద్ద వీణ అయోధ్య వచ్చిన వారు ఎవరికైనా మనసులో అలా గుర్తుండిపోతుంది. ప్రముఖ దివంగత హిందీ గాయని లతా మంగేష్కర్ 93వ జయంతి సందర్భంగా ఈ వీణతో లతా మంగేష్కర్ పేరు మీద ఏర్పాటు చేసిన చౌక్ ఇది. భారతీయ మూలాలకు అనుసంధానంగా ఉండాల్సిన బాధ్యతను ఈ కూడలి భారతీయులకు గుర్తు చేస్తుందని ప్రారంభోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడారు. నేనైతే చూడలేదు, కానీ సాయంత్రం సమయంలో రంగురంగుల విద్యుత్ కాంతుల మధ్య ఈ కూడలి చాలా అంటే చాలా అందంగా ఉంటుందట. లతా మంగేష్కర్ కూడలి నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో సరయూ నది ఉంటుంది. ఆ నదిని కూడా ఇప్పుడు చూద్దాం. ఉత్తరాఖండ్లో ఉద్భవించి ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహించి అయోధ్య పట్టణానికి ఆనుకుని ప్రవహిస్తున్నది సరయూ నది. వేదాలతోనూ రామాయణ ఇతివృత్తంతోనూ ముడిపడి ఉన్న ఈ సరయూ నదికి చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీరామ లక్ష్మణులు ఈ నదిలోనే మునిగి అవతారాలు చాలించారని చెప్పబడుతున్న నది ఇది.
రామచరిత మానసులో సరయూ నది స్నానం యొక్క ప్రాముఖ్యత గురించి ఉంది. ఈ నదిలో స్నానం చేయడం వల్ల అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించిన పుణ్యం లభిస్తుందట. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి కన్నుల నుంచి సరయూ నది పుట్టిందని ఒక చరిత్ర ఉంది. ఈ సరయూ నదిపై ఒక విషయంలో పరమశివుడు కోపంతో శాపం పెడతాడు. ఆ కారణంగానే సరయూ నది నీటిని శివ పూజకు ఉపయోగించారట. కానీ ఈ సరయూ నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని స్వయంగా శివుడే చెప్పిన విషయం.